హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వారు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా వీడియోస్ చూస్తే, నా వీడియోస్ మీకు నచ్చితే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక విషయం చెప్పాలండి, చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. వీడియోస్ చూస్తున్నంత వరకు హ్యాపీ అండి. అదేదో కొంచెం సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ. ఇది నిన్న మార్నింగ్ వ్లాగ్ అండి, అంటే శివరాత్రి ముందు రోజు వ్లాగ్ అనమాట. సో అప్పుడే ఎండ్ వచ్చేసిందండి. వేసవకాలం కదా, సూర్యారావు మండిపోతున్నారనమాట. చాలా ఎండగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. వేసవకాలం ఎక్కువ వాటర్ తాగాలండి. చిన్నపిల్లలకు కూడా వాటర్ ఎక్కువ ఇవ్వండి, వాళ్ళకి తెలియదు కదా. సో పాలు పెట్టానండి స్టవ్ మీద. పాలు పెట్టాక చాలా టైం ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఇంకేమైనా పనులు ఉంటే కనుక చేసుకుంటూ ఉంటాను. పాలు పెట్టిన తర్వాత మా ఆయనకి ఛాయ్ కూడా పెట్టేశాను. నేను కాఫీ కూడా కలుపుకున్నానండి. తర్వాత నేను, మా వారు ఛాయ్, నేను కాఫీ తాగుతూ ప్రతిరోజు దేవుడి పాటలు వింటామండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా దేవుడి పాటలు వింటే. దేవుడి పాటలతో డే స్టార్ట్ అయితే భలే ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత నేనేమో ముగ్గు అది పెట్టేస్తానమాట. దేవుడి రూమ్లో పెడతాను. తర్వాత హాల్లో వినాయకుడు ఉంటాడనమాట, అక్కడ కూడా కింద పెడతానండి, హాల్లో వినాయకుడి దగ్గర. తర్వాత బయట మెయిన్ గుమ్మం ముందు కూడా పెడతాను, తులసమ్మ దగ్గర కూడా పెడతాను. మొత్తం 4 చోట్ల పెడతాను అనమాట ముగ్గు. నేను ముగ్గు పెట్టి వచ్చేలోపు మా వారు స్నానం చేసేస్తారు. ఇంకా స్నానం చేసేసి పూజ మొదలు పెడతారనమాట. ఆయన పూజ మొదలుపెట్టి, ఆయన పూజ అది అయ్యేలోగా నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ చేశానండి. ఆయనకి రైసెస్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడైనా ఏం కావాలండి లంచ్ బాక్స్లోకి అంటే, ఏదైనా రైస్ చేయవే, హ్యాపీగా ఉంటుంది, కలుపుకోక్కర్లేదు, వెంటనే తినేయచ్చు అంటారు. అది కాక రైస్ అంటే చాలా ఇష్టం అనమాట. టమాటో రైస్ ఫుల్ వీడియో మీకు కావాలంటే కనుక నేను చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, ఫుల్ వీడియో చేసి నేను పెడతాను. ఇప్పుడైతే ఏం చేయలేదు. సో టమాటో రైస్ అయితే అయిపోయిందండి. దించుకునే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. చాలా సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను ఎప్పుడైనా అది వీడియో చేసి మీకు పెడతాను. అయిపోయిందండి, బాక్స్ కూడా సర్దేశాను. ఈలోపు మా వారు పూజ కూడా అయిపోయిందండి. పూజ చేసుకుని తను రెడీ అవుతున్నారు. ఆయన రెడీ అయ్యేలోపు నేను కూడా దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టుకుంటానండి. ఎవ్రీడే మా వారు పెడతారు, తర్వాత నేను దండం పెట్టుకుంటాను. దేవుడి దగ్గర దండం పెట్టుకుని డే స్టార్ట్ చేస్తే చక్కగా హాయిగా ఉంటుందండి. ఏమి మిస్ అయినా, ఏం మర్చిపోయినా, ఏ పని చేయకపోయినా పర్వాలేదు, ప్రతిరోజు దీపారాధన అయితే చేసుకోవాలి. ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను కాల్స్ అవి మాట్లాడుకుంటూ, బిజినెస్ కాల్స్, ఇంకా లంచ్ అది కూడా అయిపోయిందండి నాది. తర్వాత మధ్యాహ్నం కుండ కడిగానండి. ఇప్పుడు వేసవికాలం కదా, కుండలో నీళ్ళు తాగితే చాలా మంచిదన్నమాట. ఫ్రిడ్జ్ వాటర్ తాగితే కోల్డ్ చేయడం అలా ఉంటుందండి, జలుబది చేసే ఛాన్స్ ఉంటుంది. కుండలో నీళ్ళు తాగితే మనకు అలా ఉండదు. అదే కాక కుండలో నీళ్ళు మట్టి వాసన అది వస్తూ ఉంటాయి కదా, భలే ఉంటుంది. మాది ఇది పాత కుండేనండి, 2 years అయింది. పాత కుండలో వాటర్ ఇంకా బాగుంటుంది. కొత్త కుండ అయితే ఒక రోజంతా నింపి పెట్టి తర్వాత వాటర్ యూస్ చేసుకోవాలన్నమాట. మాది పాతది కాబట్టి ప్రాబ్లం లేదు. మా పిల్లలు సాయంత్రం వచ్చేటప్పటికి మరమరాలతో మిక్స్చర్ చేశానండి. బజ్జీ మిక్స్చర్ ఐడియా ఉంటుంది మీకు. నేను ఆల్రెడీ నా ఛానల్లో కూడా ఎప్పుడో వీడియో పెట్టాను, మళ్ళీ కావాలంటే కూడా చెప్పండి. ఈసారి నేను ఎలా చేస్తాను అన్నది మీకు ప్రాసెస్ క్లియర్గా పెడతాను. ఇక్కడైతే నార్మల్గా పెట్టానండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది కదా. బట్ మేము ఎవరికైనా తెలియకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పెడతాను. అలాగే నా ఛానల్లో డైలీ వ్లాగ్స్, షార్ట్స్, హెల్తీ టిప్స్, బ్యూటీ టిప్స్, రివ్యూస్ అన్నీ వస్తాయండి. మీకు నా ఛానల్లో ఏం చూడాలన్నదో కూడా నాకు కామెంట్ చేయండి. అయిపోయాక ఇంకా ఈవినింగ్ ఛాయ్ పెట్టానండి. మా వారైతే ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. అక్కకి, మా బావగారికి, మా అక్కకి, నాకు పెట్టానన్నమాట టీ. ఆయన కొంచెం లేట్ అయింది రావడము. ఇంకా మేము ముగ్గురం ఛాయ్ తాగేసామండి. తర్వాత ఇంకా నేను డిన్నర్ పనిలోకి వెళ్ళిపోయాను. ఇంకప్పుడు వీడియో షూట్ చేయడం కుదరలేదనమాట, హడావిడి ఇంట్లో అందరూ ఉంటే అంతే కదా. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత కుండ
కడిగానని చెప్పాను కదండి, అందులో వాటర్ పోసేసాను. అలాగే నెక్స్ట్ డే శివరాత్రి కదా, రేపు శివరాత్రి కదా, అందుకని మొత్తం కిచెన్ టాప్, తర్వాత ఇక్కడ ఐలాండర్ ఉంటుంది అక్కడ, అది మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఓవెన్ దగ్గర అవన్నీ అదే చూపిస్తున్నాను. డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్నానండి. ఇంకా మార్నింగ్ హడావిడి ఉండదు కదా, లేదంటే పండుగ రోజు అన్ని పనులు అంటే అవ్వవన్నమాట. సో స్టవ్ కూడా క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఈ స్టవ్ గురించి ఒకటి చెప్పాలండి, ఇది నాకు చాలా సెంటిమెంట్ స్టవ్ అనమాట. ఈవెన్ నాకన్నా ఎక్కువ మా వారికి, ఎందుకంటే అది మా అత్తయ్య గారు యూస్ చేసిన స్టవ్ అండి. అందుకని మా వారు ఇదే స్టవ్ పెట్టుకుందాం అంటారు, పాత స్టవ్వే. అందుకే కొంచెము అది వదలలేదనమాట క్లీన్ చేసినా కూడా. 4 రూపాయలది కొనుక్కోవచ్చు కదా అని చాలామంది అడిగారు, బట్ ఇది నాకు సెంటిమెంట్ అండి మా అత్తగారిదని. ఈ వీడియో ఇంతేనండి. బాయ్ బాయ్.